ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందీ బిగ్ బాస్ 17 విజేత మునవ్వర్ ఫరూఖీ అరెస్ట్. శివసేన తొలి జాబితా రిలీజ్, కాంగ్రెస్ నేతల అసంతృప్తి. భారత్లోకి అక్రమంగా ప్రవేశం, యూపీలో 2 చైనీయుల అరెస్ట్. 3 రోజుల్లో జనంలోకి జనసేనాని. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం, సిపి కాంతిరాణా. పండుగ పూట బెల్లం 50 రూపాయలకే అమ్మాలి, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్. జైలులో సీఎం, ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసు దూకుడు పెంచిన ఎన్ఐఏ. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్, ఎంపీ టికెట్ ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ. ఎన్ఐఏ చీఫ్ గా సదానంద్ వసంత్, ఎన్డీఆర్ఎఫ్ బీపీఆర్డీలకు కొత్త బాసులు. స్టాండప్ కమెడియన్ హిందీ బిగ్ బాస్ 70 విజేత మునవ్వర్ ఫరూఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్ లో ఉన్న ఓ హుక్కా పార్లర్ పై అర్ధరాత్రి రైడ్ చేసి అతనితో సహా 7గురిని అదుపులోకి తీసుకున్నారు. హెర్బల్ హుక్కా ముసుగులో పొగాకు ఆధారిత హుక్కా వాడుతున్న సమాచారం రావడంతో రైడ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పొగాకు హుక్కా పీల్చినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. లోక్సభ ఎన్నికలకు గాను 17 మంది అభ్యర్థులు కూడిన తొలి జాబితాను శివసేన బుధవారం రిలీజ్ చేసింది. పార్టీ నేత సంజయ్ రౌత్ ఈ లిస్టు విడుదల చేశారు. 17 పేర్లలో 11 మందిని పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే గత నెలలో ఆయా లోక్సభ నియోజకవర్గాల పర్యటన సందర్భంగా ఇప్పటికే ప్రకటించారు. అయితే ముంబైలోని 6 లోక్సభ స్థానాల్లో 4 స్థానాల్లో శివసేన అభ్యర్థులు నిలిపింది. దీంతో ఈ సెగ్మెంట్ లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వీరంతా అధిష్టానాన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం. భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన 2 చైనా పౌరులను ఉత్తరప్రదేశ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండో నేపాల్ సరిహద్దు సిద్ధార్థ నగర్ లోని కక్వాఖ్వా పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. చైనీయులు నేపాల్ కు చేరుకుని అక్కడి నుండి భారత్లోకి ప్రవేశిస్తుండగా సహస్ర సీమబల్ అధికారులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విచారించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని చైనాలోని సిచువాన్ కు చెందిన జౌ పులిన్ గా, మహిళను చైనాలోని చాంగ్కింగ్ కు చెందిన యువాన్ హుహాన్ గా గుర్తించారు. వీరిద్దరి వద్ద నుంచి 2 చైనా పాస్పోర్ట్లు, నేపాల్ కు టూరిస్ట్ వీసా, మొబైల్ ఫోన్ లో 2 సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇక షెడ్యూల్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. రాష్ట్రంలో ప్రచార పర్వం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓవైపు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోవైపు నేటి నుంచి ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. మరోవైపు 3 రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నెల 30 తేదీ నుంచి జనంలోకి వెళ్లనున్నారు జనసేన పవన్ కళ్యాణ్. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజులు మకాం వేయనున్నారు. 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. 30న నియోజకవర్గ నేతలతో సమీక్ష ఉంటుంది. 31న ఉప్పాడులో సెంటర్లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఏప్రిల్ 1న పిఠాపురంలో మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పవన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార షెడ్యూల్ ఖరారు చేయనుంది జనసేన పార్టీ. ఇప్పటికే జిల్లాలో పలు చెక్ పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లాలంటే లెక్కలు చూపించాలని అన్నారు. ఈ మన ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్ యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఇస్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు, బర్త్డే పార్టీలు, రిటైర్మెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్.
అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, నియర్ సుచిత్ర, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9908820474. పండుగ పూట బెల్లం 50 రూపాయలకి అమ్మాలని అఖిల పక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బీద కిరాణా షాపులు అన్ని వస్తువులు అమ్ముకుంటున్నప్పుడు బెల్లం ఎందుకు అమ్ముకోకూడదు? నిషేధిత బెల్లం మాత్రమే అమ్మకూడదు. పండుగ పూట తెల్ల బెల్లం అందరూ అమ్ముకోవచ్చు. గత సంవత్సరం ఎక్సైజ్ సీఏ చెప్పిన మాట ప్రకారం ప్రతి కిరాణంలో తెల్ల బెల్లాన్ని అమ్ముకోవచ్చు. కానీ కొందరు అధికారులతో కుమ్మక్కై లోడ్ ప్రకారం బెల్లం తీస్తూ అధిక ధర కిరాణాలకు ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలపై కిలో కనీసం 30 రూపాయల చొప్పున భారం పడుతుంది. దీన్ని అరికట్టాలని గత 2 సంవత్సరాలుగా అఖిలపక్ష ఐక్యవేదిక పోరాడుతుందని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారిగా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. అయితే సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఈడీ అరెస్ట్ చేయడం అక్రమం అంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్ల ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. కాగా ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల బెంగళూరులోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. దుండగుడు కేఫ్ లో టైం బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఈ కేసులో ఉగ్రవాద కోణం వెలుగులోకి రావడంతో ఎన్ఐఏ రంగంలోకి దర్యాప్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 8 ఎంపీ స్థానాలపై సీఈసీ మీటింగ్ లో చర్చించనున్నారు. స్క్రీనింగ్ కమిటీ సెలెక్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను సీఈసీలో చర్చించనున్నారు. స్క్రీనింగ్ కమిటీ సీఈసీ ఏకాభిప్రాయానికి వస్తే అభ్యర్థులను ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించినట్లుగా సమాచారం. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 8 స్థానాల్లో 5 స్థానాలపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం. అయితే ఇందులో 3 స్థానాల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు 9 సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఈ 8 స్థానాలపై ఇవాళ సీఈసీ మీటింగ్ లో చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. సీఈసీ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశావహంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొత్త చీఫ్ గా సదానంద్ వసంత్ డేట్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే నేషనల్ డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా పీయూష్ ఆనంద్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా రాజీవ్ కుమార్ శర్మల నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హిందీ బిగ్ బాస్ 17 విజేత మునవ్వర్ ఫారూఖీ అరెస్ట్. శివసేన తొలి జాబితా రిలీజ్, కాంగ్రెస్ నేతల అసంతృప్తి. భారత్లోకి అక్రమంగా ప్రవేశం, యూపీలో 2 చైనీయుల అరెస్ట్. 3 రోజుల్లో జనంలోకి జనసేనాని. జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం, సిపి కాంతిరాణా. పండుగ పూట బెల్లం 50 రూపాయలకే అమ్మాలి, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్. జైలులో సీఎం, ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశం. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసు దూకుడు పెంచిన ఎన్ఐఏ. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్, ఎంపీ టికెట్ ఆశావహంలో తీవ్ర ఉత్కంఠ. ఎన్ఐఏ చీఫ్ గా సదానంద్ వసంత్, ఎన్డీఆర్ఎఫ్, బీపీఆర్డీలకు కొత్త బాసులు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.